ఓవర్టేక్ చేసే క్రమంలో ఎట్లా జరిగితే జస్ట్ ఒక్క నిమిషం చెబుతా. ఇదే మన సత్తుపల్లిలో ఈ జూనియర్ కళాశాల ఉంది, మహిళా జూనియర్ కళాశాల. మేడం గారు ఉన్నారు, ప్రిన్సిపాల్ మేడం. వాళ్ళందరూ ఏం చేశారంటే జస్ట్ ఫంక్షన్ కానీ ఇటు వెళ్తున్నారు కారు వేసుకొని. ఈ 2023 ఎండాకాలం కాక 2022 ఎండాకాలం అయిపోయి జూన్లోనే ఎప్పుడు మెట్టాంజనేయ దగ్గర గుడికాడికి వచ్చిన తర్వాత ఆ కారు డ్రైవర్ సీట్లో కూర్చున్న ఆయన ఓనర్ గారు ఆయన అడిగిండు, మేడం గారు మీరు నడుపుతారా అంటారు. సార్ నడుపుతారన్నారు. ఆఫ్ చేసుకొని ఆ డ్రైవింగ్ సీట్లో కూర్చున్న ఓనర్ గారు దిగి ఈ ఎడమవైపు వచ్చి కూర్చుండు. ఎడమవైపు ఉన్న ప్రిన్సిపాల్ మేడం వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నారు. బండి స్టార్ట్ చేశారు. ఈలోగా ముందుకే వచ్చేస్తాయి కదా, వెహికల్ దాటి వచ్చింది, ఓవర్టేక్ చేసి వచ్చి ముందు ఒక లారీ ఏదో పోతుంది. మేడం గారు స్టార్ట్ చేయటం ముందున్న దాన్ని ఏం చేయాలి, ఓవర్టేక్ చేయాలని చెప్పి దాని వెనక కాస్త కుడివైపు నుంచి తీసుకుపోయారు. ఇట్లా ఉండపడ కరెక్ట్గా ఎదురు కారు వచ్చింది. అది కూడా ఫంక్షన్ పడుతుంది, వేరే ఫంక్షన్. ఈ మేడంకి ఎప్పుడైతే వచ్చిందో 2 కార్లు ఢూకున్నాం. ఆ కారులో ఒకళ్ళు ఎగిరిపోయారు, ఈ కారు ఓనర్ గారు ఎగిరిపోయారు. సెకండ్ హ్యాండ్ జస్ట్ కారు తీసుకున్నారంతే. మేడం సీట్లోంచి కారు తీసుకోవడం, డ్రైవింగ్ సీట్లో కూర్చోవడం, ఓవర్టేక్ చేయాలని ప్రయత్నం చేయటం. ఎదురు కారు వచ్చింది, ఎదురు కారులో ఒకరిని బలి చేశారు. ఈ కారులో ఓనర్ గారే బలి అయిపోయింది. ఓవర్టేక్ చేసేటప్పుడు మీరు యాక్సిడెంట్లు అయ్యాక అడిగితే నేను చెప్పే పాయింట్లో ఏదో ఒక కారణం ఉంటుంది. అక్కడ వాళ్ళు జాగ్రత్త తీసుకోలేదు కాబట్టి యాక్సిడెంట్ లేదు, జాగ్రత్త తీసుకుంటే యాక్సిడెంట్ కాదు. సింపుల్.